నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలవనుంది. 21,616 కోట్ల రూపాయలతో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా తనకున్న ఏకైక ఆదాయ మార్గాన్ని ఎందుకు విడిచిపెట్టాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత ఇకపై కూడా అటు రాజకీయాలు, ఇటు సినిమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడతారని అన్నారు. వైసీపీ నేతల తరహాలో పవన్ కళ్యాణ్ కు అక్రమ వ్యాపారాలు లేవని వ్యాఖ్యానించారు. చారిత్రక నేపథ్యంలో వచ్చిన హరిహర వీరమల్లు అందరినీ అలరిస్తుందని దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేవలం బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపివేశారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో నివాసానికి కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అంటించారు. కేంద్రంలో బీజేపీ మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లు సాధించి తీర్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాల విషయంలో తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వంతోనే రైతులకు క్షమాపణ చెప్పించామని వ్యాఖ్యానించారు. తొలుత ససమేరా అనడం, తర్వాత పారిపోవడం ఆ పార్టీ సహజ లక్షణం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. మల్లారెడ్డి నివాసంలో అధికారుల సోదాలపై ఆయన కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఐటీ, ఈడీ సోదాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. మెడికల్ కాలేజ్ సీట్లపై గతంలోనే ఈడీకి కంప్లైంట్ అందడంతో ఈ విషయంలో వెరిఫికేషన్ కోసమే వరంగల్ పోలీసులు వచ్చారని స్పష్టత ఇచ్చారు. మెడికల్ కాలేజ్ సీట్ల గందరగోళంపై మంత్రి మల్లారెడ్డి విచారణకు హాజరు కావాలని కోరినట్లుగా ఆమె చెప్పారు. ముంబై ట్రైన్ పేలుళ్ల ఘటనలో 12 మంది నిందితులు నిర్దోషులేనని మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఇప్పటికే విడుదల చేసిన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్పై స్పందన తెలియజేయాలని 11 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్త అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కి చెందిన 35కి పైగా ప్రదేశాలు, 50 కంపెనీలపై ఈడీ దాడులు చేపట్టింది. ఈ దాడులు ఎస్ బ్యాంక్ లో లోన్ల విషయంలో మోసాలకు పాల్పడిన కేసుతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా జరుగుతున్నాయి. అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో ఇండా బయలుదేరిన AN-24 విమానం చైనా సరిహద్దులోని అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన ఈ విమానం ఇండా నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి మేటి టెకీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగులను తీసుకోవడం ఆపేయాలన్నారు. ముఖ్యంగా ఇండియా లాంటి దేశం నుంచి టెకీలను రిక్రూట్ చేసుకోవద్దంటూ ట్రంప్ అన్నారు. వాషింగ్టన్ లో జరిగిన AI సదస్సులో ఆయన మాట్లాడారు. టాలీవుడ్ సినీ నటుడు రాజీవ్ కనకాలకు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421లోని ఓ వివాదాస్పద ఫ్లాట్ విక్రయ వ్యవహారంలో మోసం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్ను విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్స్ పై 50 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్స్ పై 75 రూపాయలు పెంపు ఉండనుంది. మూవీ విడుదల తేదీ జూలై 31 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంపునకు అనుమతినిచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. నాగవంశీ నిర్మించిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. మాంచెస్టర్ టెస్ట్ లో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా సిరీస్ కు దూరం అవుతున్నాడు. ఆయన గాయం తీవ్రమైందని 6 వారాల పాటు రెస్ట్ కావాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆయన ఇంగ్లాండ్ నుంచి రాక తప్పడం లేదు.
టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య వచ్చే ఏడాది జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ రోజు ప్రకటించింది. ఈ పర్యటనలో భారత్ 5 టీ20లు, 3 వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఈ వైట్ బాల్ క్రికెట్ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 2026 జూలై 1 నుంచి ఈ పర్యటన షురూ అవుతోంది. తెలంగాణలో ఈ నెల 29 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తుంది. నగరంలో గంట గంటకు వర్షం క్రమంగా పెరిగిపోతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు భారీగా చేరుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.